దానిమ్మలు ఏమంటే అప్డేషన్. నేను ఇంతకు ముందే చెప్పా ఆయనకి వ్యాపారస్తుడికి, మాకు అసలు ఏ టెన్షన్ లేదు, మా సార్ ఉన్నారు మాకు అని ఇదొకటి మార్చాలి చెప్పేసా. మాకు టెన్షన్ పడే పని లేదు, మా సార్ ఉన్నారా, ఆయన ఏం షెడ్యూల్ చెప్తారో ఆ షెడ్యూల్ మేము ఆడతాము. ಗಾಡಿ ಎಲ್ಲಿ ಹೋಗ್ತದೆ ನಮಗೂ ಗ್ಯಾರಂಟಿ ಇರಂಗಿಲ್ಲ. ಯಾರು ಮತ್ತೊಬ್ರು ಫೋನ್ ಮಾಡಿ ನಮ್ಮ ಕಡೆ 100 ರೂಪಾಯಿ ಹೆಚ್ಚಿಗೆ ತಂದ್ರೆ ಅಲ್ಲಿ ತಿರುಗಿಸ್ಬಿಡೋರು. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. ఈరోజు పరశురామపురము జాజూరు విలేజ్లో ఉన్నాము. మా రైతు లాస్ట్ ఇయర్ నుంచి మనము చేస్తున్నాం ఈ తోట, శ్రీనివాసరావు గారు. సో లాస్ట్ ఇయర్ నుంచి వచ్చాము. లాస్ట్ ఇయర్ ఎండింగ్ స్టేజ్లో వచ్చాము కదా, మీది తోట సేమ్ ఇదే కటింగ్ స్టేజ్లో వచ్చాము. సో లాస్ట్ ఇయర్ మీకు కొద్దిగా మిల్లీ బగ్ ప్రాబ్లం హెవీగా ఉండే. అవును సార్. ప్లస్ ఈ ఆంథ్రాక్నోస్ కానీ కొల్నోట్రికమ్ కానీ హెవీగా ఉండే. ఈ సంవత్సరం చాలా వరకు బెటర్ కదా? చాలా వరకు బెటర్. ఇది ఇది కూడా కంట్రోల్ లేదు సార్ మనకి. సర్కస్పోరా ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూస్తే హెవీగా ఉండే, మీకు ఇది కంట్రోల్ అవ్వాలి. సో ఫ్రూట్ ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. చెట్లన్నీ ఇట్లా వంగిపోతున్నాయండి. వంగిపోయినాయి ఆల్రెడీ వంగిపోయినాయి. ఇక్కడ తక్కువ సార్, ఆ పక్కంటూ పూర నేలకేనా అవి నేలకు అవటం వల్ల కింద కాయ ఏమవుతుందంటే కింద కాదు, ఇది బిస్కెట్ కలర్ ఉంటుంది కానీ రెడ్ రావట్లా. వాటర్ ఎక్కువ తగులుతుంది, కూలింగ్ ఎక్కువ తగులుతుంది కదా మీకు. అవును సార్. సో అదే మేజర్ గా ఈ గడ్డి వల్ల కూడా ఆరదు. ఇప్పుడు ఈ గడ్డి ఏం చేసేకి రాదు మనం. అదే ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. సో ఓవరాల్ 70 నుంచి 80 కేజీలు ఈజీగా వస్తుంది. మొన్న ఒక ఆయన వచ్చాడు, కాయలు చూస్తాకు వచ్చాడు వ్యాపారానికి. ఒక్కొక్క చెట్టుకి 6 బాక్సులు 7 బాక్సులు కూడా కాయలు వస్తాయి మీకు అన్నాడు. తర్వాత పెనుగొండ కొట్టను వచ్చాడు. ఆయన పక్కాగా 35 టన్నులు అండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదు. చూడు ఇక్కడ అసలు విరగ్గాసేసింది లోపల కాయ, షైనింగ్ కానీ కలర్ కానీ. ఏ పైకి ఉండటం వల్ల కలర్ వచ్చేస్తున్నాయండి. అవును, పైకి ఉండే కలర్ వచ్చేసి కింద అయితే బిస్కెట్ కలర్ ఉంది మొత్తం. ఆ పక్క 10 లైన్లు అంటే అసలు వాటిని ఇంకా తట్టుకోలేకపోయింది కాపు కింద. మేజర్లు ఏమంటే లాస్ట్ ఇయర్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ లో ఈ ఆంథ్రాక్నోస్ ప్రాబ్లం బాగుండే, ప్లస్ మచ్చది సర్కస్పోరా ఎక్కువ ఉండే, ఆ సైడ్ బ్లైట్ ఉండే. బ్లైట్ ఎంత % కంట్రోల్ ఉందండి ఈ సంవత్సరం? బ్లైట్ ఆ సైడ్ వచ్చింది సార్, ఇప్పుడు ఒక 8 లైన్లు 10 లైన్ల దాకా వచ్చింది. ఇటు తక్కువ, ఇటు లేదు అసలు. కంప్లీట్ అక్కడికి ఆగిపోయింది కదా? అక్కడికి ఆగింది. అక్కడ మళ్ళీ స్ప్రెడ్ కాలే? లేదు. షెడ్యూల్ కూడా వర్షం పడినప్పుడు కూడా మీకు వర్షం పడినప్పుడు ఒక షెడ్యూల్, వర్షం లేనప్పుడు కాదు. ఈసారి మందు కొట్టిందంటే మేము వర్షం వచ్చింది అనుకోండి, వర్షం ఆగిపోతే మందు. కాయ సైజ్ ఎట్లా ఉన్నా ఈ కలర్, ఈ కలర్ వస్తేనే. సో ఇంకా అయిపోలే కదా పంట టైం? ఇంకా అవ్వలేదు సార్, ఇంకా అవ్వలేదు. మీరు అమ్ముతున్నాం అంటే మన భయం, మన వర్షాలు పట్టుకున్నాయి. అవును అదే ఏమవుతుంది ఏమో అని భయము. గుచ్చులు కూడా కలరు, షైనింగ్, క్వాలిటీ. సో ఫ్రూట్ సైజ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. పర్వాలేదు సార్, 20 డేస్లో నుంచి ఫ్రూట్ సైజ్ కూడా మనకి ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా వస్తుంది. వాటర్ కూడా ఫుల్ పెడుతున్నారు మీరు. వాటర్ ఈ వర్షం ఎక్కడ స్ప్రెడ్ కాలే మీకు? వర్షం ఒకవేళ ఈ రోజు రాలేదనుకోండి, రేపు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలను వదులుతున్నాం నీళ్ళు అట్లా. ఏమన్నాడు? ఆకెట్ లైన్ కదా సార్. అవును. దీని గురించి చూపించి మైట్స్ ఇవి నెక్స్ట్ ఇయర్ కాపు రాదు జాగ్రత్త. ఎక్కడో తోటలో చూశాడు ఆయన. పోయిన సంవత్సరం 40 టన్నులు కోసారంట వాళ్ళే, ఈసారి అసలు కాయ లేదంట. ఆయన అట్లా అన్నాడు. మాకు ఆ భయం లేదు. అదే మరి పోయినసారి చూసి నేనే భయపడ్డానండి. పోయినసారి అయితే చాలా ప్రాబ్లమేటిక్ గా ఉండే. దానిలో లేని రోగాలే ఉండే. అవును అదే మరి. సరే బ్రీఫ్గా మీ తోట డిస్కస్ చేసుకుంటే, మేజర్లీ ఫ్లవరింగ్ టైం నుంచి కూడా ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఆల్ వాటర్ సాల్యుబుల్ షెడ్యూల్ ఇచ్చాం. ఫస్ట్ స్టార్టింగే డిప్ షెడ్యూల్ ఇచ్చాం. సో ఫస్ట్ హ్యూమిక్ యాసిడ్ వదిలేసిన తర్వాత డిప్ షెడ్యూల్ కంటిన్యూస్గా 4 to 5 టైమ్స్ వాడారు మీరు.
4 to 5 టైమ్స్ వాడిన తర్వాత ఆటోమేటిక్గా స్ప్రేయింగ్స్ కూడా ఫ్లవరింగ్కి మీరు దాదాపుగా 4 స్ప్రేలు చేశారు మీరు. అవును సార్. బడ్ బిల్డర్ ఇవన్నీ చేశారు. సో ఆ మంత్ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్లవర్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యి సో కొద్దిగా డిలే అయ్యా. అవును సార్, క్లైమేట్ ఫ్లక్చువేషన్ అవ్వడం వల్ల కొద్దిగా డిలే అయ్యా. సో దాని తర్వాత మంచి వచ్చిన ఫ్లవర్ కూడా ఫీమేల్ ఫ్లవర్ కూడా పెద్ద ఫ్లవర్ కూడా బాగా సెట్ అయింది. మీరు అడిగారు నన్ను గుర్తుంది, ఇంకా ఫ్లవర్ కావాలని అడిగారు మీరు. అవును. ఇంకా కాయ కావాలంటే సార్ ఈ కాయ చాలు, నాకు సైజ్ వస్తే చాలు అన్నారు. సైజ్ వచ్చి చాలన్నారు. గుర్తుంది మీకు, ఇంకా బాగా గుర్తుంది. సో ఫ్లవరింగ్ సెట్ అయిపోయిన తర్వాత మీకు మేజర్గా వచ్చిన ప్రాబ్లం ఏమంటే అప్పుడప్పుడు వర్షం పడేది. వర్షం సార్, బ్లైట్ యాక్టివ్ అయింది మళ్ళీ. సో ఆ బ్లైట్ కంట్రోల్ చేయడానికి చాలా కొద్దిగా ఇబ్బంది పడింది. ఫస్ట్ ఎక్కువ అనిపించింది కదా మనకి. కానీ ఇంత లోడెడ్ ఫ్రూట్లో కూడా ఫుడ్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ దీనికి మళ్ళీ ఎరువులు ఇచ్చుకుంటూ వాటర్ తగ్గకుండా సో సాల్యుబుల్స్ ఇచ్చుకుంటూ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను సాయిల్ అప్లికేషన్ కూడా చేశాను మీకు. అవును, ఇక్కడ ఉంది కదా సాయిల్ అప్లికేషన్. అదే తక్కువైందేమో అనుకుంటా సార్. సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత అట్ ఏ టైం ఫ్లవర్ వచ్చి మళ్ళీ ఫుల్ మళ్ళీ సెట్ అయిపోయాయి. ఇది చూడండి, ఈ కలర్ చూడండి, నంబర్ 1 కలర్ ఇది. ఈ కలర్ వస్తే మనకి మార్కెట్లో డబ్బులు అయ్యేది. దాని ఎప్పుడు కూడా కలర్ సైజు సార్. అవును అవును అవును. సో కాప్ అనేది ఆ కొమ్మ ఇరిగిపోయింది చూడండి, మొత్తం ఇరిగిపోయింది కొమ్మ దగ్గర. ఆ కొమ్మ ఇరిగిపోయింది, ఈ కొమ్మ ఇరిగిపోయింది, మొత్తం ఫుల్ కాయలు ఉన్నాయి. నాటిన ఎవరు ఇందాక చెప్పాను కదా, ఫుల్గా పెనుగొండ వ్యాపారస్తుడు. ఇప్పుడు ఒక నెల ముందే వచ్చాడు అతను చూస్తాకి. ఓకే. అట్నానే ఇవన్నీ కూడా 5 నుంచి 6 బాక్సులు వస్తాయి సార్ మీకు. ఈజీగా వస్తాయి. లోడెడ్ ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, మనం ఫస్ట్ నుంచి అసలు నిద్రపోలేదండి మా ప్రవీణ్ గారు చాలా కష్టపడ్డారు. అప్డేషన్ ఎవ్రీ డే బై డే. వర్షం పడితే నాకు కంపల్సరీ ఫోన్ వస్తుంది. మాట్లాడిన తర్వాతే ఏదైనా మందు కొట్టాలన్నా కానీ డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేసుకుని పడుకునేసింది తోటి. ఇక్కడ చూడండి, ఇదంతా శుభ్రం పడుకున్నాయి, అన్ని పడుకున్నాయి. మనం ఏం చేసాక రాకుండా పడుకుపోయినాయి. ఇగో అదే మరి, ఇదిగో కంప్లీట్గా ఇదైపోయినాయి ఇవి కంప్లీట్. సో లాస్ట్లో మనకి ఇంకోటి ఏమంటే మాత్ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టా. మళ్ళీ స్ప్రే చేసాం మనం ఊజీకి దాదాపుగా 3 రౌండ్లు 4 రౌండ్లు చేసాం కదా. అవును సార్. సో ఏమంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం తొందరగా అమ్ముతున్నాం. సార్ కరెక్ట్. నేనైతే ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసా, ఇంకా సైజులు టైం ఉంది కదా అని చెప్పేసి. వాతావరణం మాత్రము సైజుల లోపల అయితే బాగా వచ్చింది. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఎట్లా ఇంకేం సైజ్ వస్తాయి సార్ ఇంత కాపు మీద? మనం ఎంత టైం ఉంది కదా నేను చెప్పేది. చెట్టు కూడా ఇదే 6 సంవత్సరాల చెట్లు ఇవి. అవును, 6 సంవత్సరాల చెట్లు కనీసం మీకు ఆ మాత్రం రాకపోతే కనీసం యావరేజ్గా ఒక 60 నుంచి 70 కేజీలు ఇక్కడ అంతా ఉంది సార్. ఇదంతా అవును, చెట్టుకి నిలబడి ఉంటే సార్ మనకి కాయ కలర్ వస్తుంది. అదే 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 చెట్టు పడిపోయి ఉంటే కలర్ ఇంకా వెయిట్ ఎక్కువైపోయింది కదా మీకు. చాలా అక్కడ చూసారు కదా, కొమ్మలో ఇరిగిపోయింది, పడుకుంది తోట. యాక్చువల్లీ ఇంకా నాకైతే మొన్న రాత్రి అంటే భలే భయం వేసింది సార్. ఏమట్లా? శనుకులు, పెద్ద శనుకులు ఎక్కడ ఈ వడగళ్ళు పడతాయో మళ్ళీ దెబ్బతింటది వడగళ్ళు పడతాయి అని చెప్పేసి కంటిన్యూ నిద్ర రాదు. చెట్లు చూడండి, అవి చూడండి అసలు ఏమైనా అవి. సో మేజర్లు ఇక్కడైతే అసలు ఫ్రూట్ సైజ్ కానీ క్వాలిటీ కానీ ఇంత కాపు మీద ఇంతకంటే సైజు రాదులేండి. మనం ఏం చేసినా రాదు, ఎందుకంటే సైజు కష్టం. ఇంకా టైం అయిపోలే కదా మీరు. టైం ఉంది అంటే ఏమో మార్కెట్ ఏ రోజుకి ఎట్లా ఉంటుందో ఏమో, రోజు తగ్గిపోతుంది. మార్కెట్ టెన్షన్ కూడా ఉంది. అవును సార్, మార్కెట్ టెన్షన్ కూడా ఉంది. అవునవును. సో మేజర్లు ఏమంటే మొన్నటి వరకు కొద్దిగా అప్పాయా, మళ్ళీ కొద్దిగా డౌన్ అయ్యా. ఫార్మర్స్ అదే అనమాట. ఏందబ్బా ఒకసారి ఏమో 180, 200కి పోతుంది అంటున్నారు. మనకే ఉంచుకునే ధైర్యం కూడా లేదు. నిజం చెప్పాలి, ఒక రోజు వర్షం పడినందుకే అసలు ఆ రోజు టెన్షన్ పడిపోయినారు మీరు. ఆ నైట్ సినుకులు అంటే పెద్ద సినుకులు సార్, పడుతుంది సార్. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ నుంచి కూడా బేస్ లెవెల్లో మనం ఇచ్చిన మందులు మాత్రం వాడినారు మీరు. అవును, అన్నెసెసరీ మందులు ఏవి వాడలే, వేరే లేదు సార్. మీరు ఏమి ఇచ్చారో అయ్యే వాడిండేవి కూడా అన్ని బ్రాండ్సే. అవును, అన్ని కంపెనీ మందులే, లోకల్ మందులు ఏది వాడలే. లేదు. కంపారిజన్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం పోల్చుకుంటే మీకు ఏమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం పోల్చుకుంటే ఇదంతా ఈ చెట్లు ఏమన్నాయో మనం ఉన్నాం కదా, ఈ కాయ అంతా కోసేసేవాళ్ళం సార్ ఎప్పుడు మనం.
ఈ అసలు ఎప్పుడు కూడా ఒక కాయ కోయలు ఈ చెట్లు మనం అవును 150 చెట్లు దాకా. 6 ఏళ్ళలో ఆహా. ఫస్ట్ సంవత్సరం కోసాం, ఫస్ట్ బాగా కోసారు. సెకండ్ సంవత్సరం బాగానే కోసాం, మళ్ళీ 3వ సంవత్సరం కాపలేదు మనకి, 4వ సంవత్సరం బాగానే వచ్చింది. ఈ చెట్లకి పోయింది ఈ సరౌండింగ్ మొత్తం ఒక 150 చెట్ల దాకా ఇక్కడ లేదు అసలు. ఓకే. ఈసారి ఇవే బాగా వచ్చేసింది ఇవే బాగా వచ్చినాయి. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ డీవియేషన్ కాకుండా బేస్ లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ మందులు వచ్చాము, కొట్టుకుంటూ పెద్ద పెద్ద మందులతో కాకుండా బేస్ లెవెల్ మందులు స్టార్ట్ చేయించాం మనం. సో రాను ఎండింగ్ వచ్చేసరికి మీకు పెద్ద పెద్ద మందులు వాడారు సార్. ఇక్కడ వచ్చేసి జనాలు ఒక 1000 చెట్లు అంటే 2.5-3 లక్షలు ఖర్చు పెడితే ఎక్కువ ఖర్చు పెట్టాలి సార్. పంట తీయాలి, ఎప్పుడు కూడా ఖర్చు పెట్టి పంట తీయాలి. అది మనకేంటంటే ఇది చూడండి, ఆ పక్క వంగిపోయింది మొత్తం, ఇట్లా ఒరిగింది ఆ పక్క వచ్చింది. సో సైజు లోపల చూడు పర్వాలేదు సార్. 300-350 గ్రాములు తీసుకోండి. ఇది దగ్గర 400 ఉంది ఇది. అయ్యాబా ఇది అంత పువ్వు. నమస్తే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం మనం ఇలాగే చేయాలి, ఇలాగే పండించాలి సార్. అవును, పండిస్తాం కూడా. నాకైతే ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు చాలా హ్యాపీ అనిపించిందని వీళ్ళు ప్రవీణ్ గారు కానీ ఎక్కడ డీవియేషన్ అవ్వకూడదు. చెప్పిన మందులు చేసుకున్నారు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను అన్నయ్య సార్లు కాంటాక్ట్ అయ్యి ఎట్లా చేయాలి ఏం చేయాలని మేము చేసాము. దాని తగ్గట్టుగానే మెడిసిన్స్ వచ్చినాయి, దాని తగ్గట్టుగానే మనము ఎక్కడెక్కడ అసలు లేని ప్రోడక్ట్స్ కూడా వేరే ఏరియాలో లేని డీలర్ తెప్పించాము. ఇక్కడ కాంప్రమైజ్ అయితే మందులు కాంప్రమైజ్ కాలేదు సార్. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. మేము పోయేసరికి కష్టపడ్డాం కదా, ఫలితం ఎక్కడ వచ్చింది మాకు. సో అది షేర్ తో కంపారిజన్ చేసుకుంటే ఈ సంవత్సరం బాగా వచ్చింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఫార్మర్ ఇన్ టైంలో ఏదైనా కానీ ఏదైనా వర్షం వచ్చినా కానీ అప్డేషన్, దాని వల్ల ఏమంటే అప్డేషన్. నేను ఇంతకు ముందే చెప్పాను వ్యాపారస్తుడికి, మాకు అసలు ఏ టెన్షన్ లేదు, మా సార్ ఉన్నారు మాకు అని ఇది ఒకటి మార్చాలి చెప్పేసా. మాకు టెన్షన్ పడే పని లేదు, మా సార్ ఉన్నారు, ఆయన ఏం షెడ్యూల్ చెప్తారో ఆ షెడ్యూల్ మేము వాడతాము. అంటే ఈసారి ఇంకా బెడ్లు వేసేద్దాం అనుకున్నాం. షూర్ చేద్దాం. ఇది పంట అయిపోయిన తర్వాత ఎట్లా చేయాలి ఏం చేయాలి మళ్ళీ షెడ్యూల్ ఇస్తాను, ఆ విధంగా చేసుకోండి. బేస్ లెవెల్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా పంట ఈ టైంలో వచ్చాను, ఎండింగ్ స్టేజ్ లో వచ్చాను. ఆ పంట అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మన చేతిలో ఉంది. అవునవును. ఇప్పుడు కూడా ఈ పంట అయిపోయిన తర్వాత పంట మీద కన్నా పంట లేనప్పుడు పిలుచుకొని ఎట్లా చేయాలని చేసుకుంటే, నేనేమన్నా లాస్ట్ ఇయర్ ఏమైనా పంట అయిపోయిన తర్వాత మీరు పెట్టే సాయిల్ అప్లికేషన్ మీ పంటను డిసైడ్ చేసేదని అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ పంట ఇప్పుడు తీయడం కాదు, నెక్స్ట్ పంట రావాలంటే దీన్ని రెస్ట్ పీరియడ్ లో బాగా చూసుకోండి. రెస్ట్ పీరియడ్ లో మీరు కరెక్ట్ గా చూసుకున్నారనుకో నెక్స్ట్ మీరు పంట 100% గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం ఫ్రూట్స్ అంతా అయిపోయింది అనుకో, మామూలు ఒక బేబీ ఇచ్చేసిన తర్వాత ఒక చెట్టు వచ్చేసి ఒక బేబీని ఇచ్చినట్లు అర్థమైందా. మళ్ళీ ఆ ఎనర్జీని రీఫిల్ చేయాలి మనం, ఆ స్టామినా తెప్పియాలి. ఆ తెప్పించినప్పుడే మనకి అనుకున్నంత ఇది వస్తుంది. చూడండి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.